నమస్తే. సండే అంటేనే కొంచెం లేజీ డే. అసలు ఏం చేయబుద్ధి కాదు. కానీ కడుపుకైతే ఆకలైతది కదా! ఏదో ఒకటైతే చేసుకొని తినాలి కదా! అట్లాంటప్పుడు సింపుల్‌గా అంటే జప్పన అయిపోయేటివి చేసుకోవాలి. కొంచెం మనకు కూడా నిమ్మలం ఉంటది. ఎందుకంటే ఆ రోజే ఎక్కువ పనుంటది. పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి. ఇక వాళ్ళు ఎట్లాగో జప్పని లేవరు కదా! పొద్దుగాలైతే ఇక కొంచెము ఇట్లా జప్పని చేసే టిఫిన్‌లు తింటే అందరికి పెట్టేస్తే ఒక పనైపోతది. మనకు కూడా కొంచెం నిమ్మలం ఉంటది. మనకు గూడా కొంచెం పని తక్కువయిందని జెప్పేసి మనం మనసుకు అనుకుంటాం అన్నట్టు. సరే ఇగ ఉప్మా అయితే అట్టిగానే జేసుకోవచ్చా? ఇది గూడా జెప్పాలా అంటే ఒక్కరన్నా ఉంటారు కదా తెలియని వాళ్ళు అట్లాంటోళ్ళ కోసం. సరే మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక్క సబ్స్క్రైబ్ జేసుకొని లైక్ జేయండి. మీరు జూసే దగ్గర పక్కన ఉంటది గదా! దాన్ని ఇట్లా ఒత్తేయండి అయిపోతది అంతే. సరే. ఇక ఎంతమంది ఉప్మా కంటే ఎక్కువగా పచ్చడి పోసుకొని తింటారు. దీంట్లో మాత్రము ఉప్మా కంటే ఎక్కువ పచ్చడి పోసుకొని తింటే మస్తుంటది. ఇది మా కల్యామాకు చెట్టు. దాన్నైతే బరుకుడే బరుకుడు పాపం. సరే ఇగ పొయ్యి మీద ఒక కంచుడు పెట్టేసుకొని, ఒక చెంచాడు శనగపప్పు, ఒక చెంచాడు మినపగుళ్ళు, ఇక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు అంటే నేను చిన్న పాప ఉంది గదా అని జెప్పి కొంచెం తక్కువేసిన కారం అది. 2, 3 పచ్చిమిరపకాయలేసుకోవచ్చు. కొంచెం పెద్ద పిల్లలుంటే. ఒక ఉల్లిగడ్డ, కొంచెం కల్యమాకు. అబ్బా! మన ఇంట్లో పెంచుకున్నవి కల్యమాకులు, కొత్తిమీరలేసుకుంటే ఆ ఆనందమే వేరు. ఏదో మనము మొత్తం ఇగ తోటలేసినట్టే అనిపిస్తది. ఉల్లిగడ్డలు గిట్లా పొడుగ్గా కట్ జేసి ఏసుకుంటే మంచిగుండేది. తినేటప్పుడు అవి తగులుతాయి గదా! మంచిగా అనిపిస్తది. క్యారెట్లు చిన్నగా కట్ జేయకుండా గిట్లా తురిమినట్టేసుకుంటే మంచిగుంటది. అన్నేసి గింతంత ఉప్పేసి దాన్ని కలిపి ఇగ మనము మందికి తగ్గట్టు ఉప్మా తీసుకోవాలి. అంటే ఎంతమంది ఉంటే అంతకు తగ్గట్టు క్వాంటిటీ. ఇక నేనైతే ఇద్దరమే కదా చిన్న గిన్నెడు తీసుకున్నాను. ఒక గిన్నెడు తీసుకొని అది కూడా దాంట్లో పోసేసినాక మంచిగా ఫస్ట్ ఏందంటే మనకి ఉల్లిగడ్డలు బాగా గోలాల్సిన అవసరం లేదు. కొంచెం కరకరలానే ఉండాలి. మంచిగుంటది ఉప్మా తింటుంటే సూపర్ వత్తది అట్లయితే. సరే రవ్వ కూడా ఏసినాక రవ్వ కొంచెం గోలినాక మనం దానికి తగ్గట్టు నీళ్ళు తీసుకోవాలి. ఉప్మా ఎంత లూజ్‌గా ఉంటే అంత మంచిగుంటది గట్టిగా దానికంటే. సూపర్ ఉంటది. అది తింటుంటే అట్లా నోట్లో ఏసుకుంటే ఏదో పాలకోవ కరిగిపోయినట్టే కరిగిపోతది. అట్లా ఏసుకోవాలి. అది మంచిగుంటది అట్లయితే. ఇట్లా ఒకసారి ట్రై జేయండి. ఏం లేదు కొన్ని నీళ్ళు ఎక్కువ పోస్తే అయిపోద్ది అంతే. మా పాప అసలు అబ్బా! మధ్యలో అమ్మో! స్కూల్ లేకుండా ఒక్కరోజు ఇంట్లుంటే చాలా కష్టం. కొంచెం పెద్దోళ్ళైతే ఏం కాదు కానీ చిన్న పిల్లలతో చాలా కష్టం ఇగ. ఇక లాస్ట్‌లో మనము రవ్వ పోసాక 2 గ్లాసుల నీళ్ళు పోసినాక కొంచెం ఉడికిచ్చినాక ఇంతంత కొత్తిమీర చల్లుకుంటే అయిపోద్ది. అందరికీ థాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మళ్ళా.